ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం శ్రీ విద్యా సిరీస్, శ్రీ విద్యా సంబంధించిన అనేక వీడియోలు నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళి లాస్ట్కి మీకు మిగతా చెప్తాను. అసలు సిద్ధి అంటే ఏమిటి? సిద్ధి అనే పదానికి, సిద్ధికి అనేక అర్థాలు వస్తాయి. సిద్ధి అనేది అనేక రూపాల్లో ఉంటుంది. సిద్ధి అనేది అది పాలిష్ అయ్యే కొద్దీ దాని యొక్క శక్తి అనేది పెరుగుతూ వెళుతుంది. సిద్ధి పాలిష్ అయ్యేది మన స్ట్రగుల్స్ వల్ల. సాధన వల్ల సిద్ధి అనేది రాదా అంటే, అసలు సాధనకు సిద్ధిలకి ఏమీ సంబంధం లేదు. మనకి బై బర్త్ మనకు సిద్ధులు అనేది వచ్చి ఉంటాయి. సిద్ధి అనేది సింపుల్ వర్డ్ ఏమైనా ఉంది అంటే స్కిల్. ఆధునిక భాషలో చెప్పాలి అంటే స్కిల్. ధర్మంలో స్కిల్ దేనికి అంటారు అంటే, ధర్మంలో ఉన్న స్కిల్ చాలా డెప్త్ ఉంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ప్రస్తుత సబ్జెక్టుకి సరిపోయేలా చెప్పాలి అంటే, మనం భవిష్యత్తు సిద్ధి గురించి భవిష్యత్తు దర్శిని సిద్ధిలో భవిష్యత్తు దర్శనం గురించి మాట్లాడుకుంటున్నాము. దాంట్లో అసలు భవిష్యత్తు అనేది అబద్ధం. భవిష్యత్తు అనేది లేదు. మనం పరికల్పనలో ఉన్నాం. దానికి నో ఎవిడెన్స్. భవిష్యత్తుకి ఎవిడెన్స్ లేవు కదా. నీవు ఎన్ని ఎవిడెన్స్ చూపించినా కూడా లాస్ట్కి అది ప్రూవ్ అయిన తర్వాతే కదా అది సత్యమని నమ్మేది. అంతవరకు ఎవిడెన్స్ ఉన్నా అది సత్యం కాదు కదా భవిష్యత్తు విషయంలో. అలాగా భవిష్యత్తు అనేది ఒక మిత్. మిత్ అంటే ఏమిటి? మిత్ అనే పదానికి, మిత్ అనే దానికి ఒకటి చూడండి, అది సత్యము అయి ఉంటుంది, అదే సమయంలో దానికి అసత్యం యొక్క స్వరూపం కూడా ఉంటుంది. సత్యం యొక్క స్వరూపము మరియు అసత్యం యొక్క స్వరూపము రెండూ ఉంటాయి. దేనికి డ్యువాలిటీ ఉంటుందో. మిత్ అనే పదానికి అందరూ అనుకుంటే లేదు, అబద్ధం అని అనుకుంటారు. లేదు, అసలు ఎగ్జిస్టెన్సీ లేదు దానికి మిత్ అంటారు. అబద్ధము, టోటల్ అబద్ధము అనే దానిని మిత్ అని అంటారు అనుకుంటారు. కానీ అది కాదు. మిత్ అనే విషయము వచ్చి అది సత్యము అయి ఉంది, అసత్యము అయి ఉంటుంది. మీకు చూడడానికి వెళ్తే, భవిష్యత్తు అనే దాన్ని చూడడానికి వెళితే దానికి సంబంధించి అబద్ధము అని చెప్పడానికి కావాల్సిన ఎవిడెన్స్ దొరుకుతాయి. నిజము అని చెప్పడానికి కావాల్సిన ఎవిడెన్స్ దొరుకుతాయి. రెండిటికి ఎవిడెన్స్ దొరుకుతాయి. కానీ ప్రూవ్ ఎప్పుడవుతుంది? కాలం చెప్పాలి. భవిష్యత్తును నిజమా అబద్ధమా అని చెప్పేది ఏమిటంటే, నిజమా అబద్ధమా అని చెప్పాలంటే రెండు డ్యువాలిటీ ఉంది దానికి. దేనికి డ్యువాలిటీ ఉంటుందో అది మిథ్య అంటాం. దానికి సరి అయిన పద్ధతుల్లో గనుక మనము సరైన విధంగా మనం వెళ్ళగలిగితేనే భవిష్యత్తుకు కరెక్ట్గా మనం ఎక్కడ చేరుకోవాలనుకుంటామో దాని దగ్గరలోకి వెళ్ళి చేరుకుంటాం. లేదు అంటే అది మమ్మల్ని ఎక్కడికో తీసుకుని వెళుతుంది, అంధకారంలోకి మనల్ని నెట్టివేసబడుతుంది. భవిష్యత్తు అనేది ఒక అంధకారం. ఆ అంధకారాన్ని మనము కలర్స్తో నింపి చూస్తున్నాము. ఒక మిథ్యను, ఒక అంధకారాన్ని, ఒక ట్రాప్ని మనం అందరం నమ్ముతున్నాం. భవిష్యత్తు అనేది ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, పరికల్పన చేసుకుని. కానీ లాస్ట్కి ఏమవ్వాలి? ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏమి జరగాలో అదే జరుగుతుంది.
కదా. అందుకు భవిష్యత్